Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. Please, before getting into the video, please do like చేయండి and నన్ను సపోర్ట్ చేయండి and నాకు సపోర్ట్ చేయండి and సబ్స్క్రైబ్ చేయండి and I really need your support and thank you for supporting me so far. అండ్ ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? చాలా లెంతీగా అనిపించిందా? అండ్ మధ్య మధ్యలో నేను పిక్చర్స్ తీసుకుంటూ ఉంటాను, దానికోసము పాజ్ చేసుకొని నాకు అనిపించిందా? బట్ మీకు కూడా చాలా లెంతీ అనిపించిందా? చాలా విషయాలు మాట్లాడాల్సినవి అనిపించిందా? అండ్ సాటర్డే రోస్టింగ్ లేకుండా సాటర్డే ఫార్మాట్ ని సండే ఫార్మాట్ ని సాటర్డేకి పెట్టారా? గేమ్స్ అయితే లేవు, బట్ ఒక టైప్ ఆఫ్ హిట్ అండ్ ఫ్లాప్, కంటెస్టెంట్స్ కి హిట్ అండ్ ఫ్లాప్ ఇచ్చే ముందట షో హిట్ ఆ ఫ్లాప్ అని కూడా చూసుకున్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఫార్ యావరేజ్ గా ఉంది. నేను ఫ్లాప్ అని మరి అంతగా చెప్పలేను, బట్ యావరేజ్ గా ఉంది. ఇది అప్లిఫ్ట్ అయ్యేది, అప్గ్రేడ్ అయ్యేది అండ్ యూనో ఇది పోయేది ఉంటుందా లేదా అంటే యూనో ఐ డోంట్ నో. ఎనీవే, ఎవరు ఎక్కువగా నచ్చారు మీకు ఈ రోజు ఎపిసోడ్ లో? అండ్ తనుజ కళ్యాణ్ ఆ విషయంలో తనుజ సాక్రిఫైస్ చేయనివ్వకపోవటం, కళ్యాణ్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాం, మీకు నచ్చిందా? లేకపోతే కళ్యాణ్ సేఫ్ అనిపించిందా? ఇప్పుడు కళ్యాణ్ కి తనుజ కాకుండా ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే కనుక అలాగే చేసేవాడా? సంజనానో, రీతు, దివ్య ఉంటే తను చేసేవాడా? నిన్నటి ఎఫెక్ట్ తోటి దివ్యాని కంప్లీట్ గా షోలోంచే తీసేసారు. ఎక్కడుందో కూడా తెలియనట్టుగా అయిపోయింది షో. ఆ లీడర్ బోర్డ్ లో దివ్య లేదు అండ్ ఎన్ని డిస్కషన్స్ లో ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు గౌరవో, నిఖిలో, సాయియో ఇలా కొలా వచ్చారు, కానీ ఐ థింక్ కంప్లీట్ గా దివ్యాని ఇగ్నోర్ చేసేసారు ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మీద. అండ్ అసలు ఒక్క ఇమాన్యుల్ కి ఒక సాంగ్ అది ప్రీ ప్లాన్ ఆల్రెడీ ప్లాన్ చేసిందో ఏమో గానీ, బట్ అదర్వైజ్ దివ్య ప్రజెన్స్ లేనే లేదు. ఐ థింక్ ఇంకా టాక్ ఏమొస్తుందంటే దివ్యకి రేపు మాత్రం నాగ్ సార్ సివియర్ వార్నింగ్స్ ఇస్తారన్న ఇదైతే వస్తుంది. ఏ విషయంలో ఇస్తారు, ఎలా ఇస్తారో అని మనం చూడాలి. ఏ విషయం అంటే డెఫినెట్లీ తనుజ విషయమే, బట్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, ఎలా తన వైపుకి ఫాల్ట్ ఉందని చూపిస్తారో మనము వెయిట్ చేసి చూడాలి. ఫాల్ట్ అయితే ఉంది, కనుక తను రిస్క్ చేసుకుంది ఇంకంతే. అండ్ ఇమాన్యుయల్ చూస్తుంటే ఈ రోజు ఎంత మందికి కోపం వచ్చింది, నచ్చలేదు. తనది కాని విషయాన్ని తను ఎలా వాడుకోవటానికి అత్తస్వము అల్లుడు దానం చేసినట్టు. ఆమె ఎవరో దానం చేయలేదు, బట్ ఆ వేరే వాళ్ళకి సంబంధించిన దాని మీద ఇమాన్యుయల్ దాన్ని ఆశపడి దాని పర్మిషన్ లేకుండా వాడుకోవాల్సిన అవసరం అంతగా లేదు. తనంత ఎమోషనల్ అవ్వాల్సినంత అవసరం లేదు. అతను వాడుకుంటాడా లేదా, ఇంకా 10 వారాలు పెట్టుకుంటాడా, షో అయిపోయిన తనతో పాటు ఇంటికి పట్టుకెళ్తాడా అన్నది గౌరవ్ సంబంధించిన విషయం. తన సంబంధించిన విషయం వరకు తను అది తీసుకోకూడదన్న ఇది లేకుండా అంత విత్ ఇన్ సెకండ్స్ టైం, ఐ డోంట్ నో, అది ఇమాన్యుయల్ విషయంలో మాత్రం అంత ఇదిగా దాని వల్ల తనకి గౌరవ్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఆలోచించుకోవాలి కదా. దానికి గౌరవ్కి ఎంత ఇంపార్టెంటో అది కూడా కొంచెం థింక్ చేసి ఉండాల్సింది. అండ్ ఎందుకు గౌరవ్తో పెట్టారు అసలు విషయం నేను చెప్తాను. ఇమాన్యుయల్ కిను లైక్ కళ్యాణ్ కి తనుజకి పెట్టారు, వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో వాళ్ళు ఒకరికొకరు సాక్రిఫైస్ చేసి వాళ్ళు హ్యాపీ. అండ్ రీతుకు డెమన్ కి అటాచ్మెంట్ పెట్టారు, సో వాళ్ళు ఒకళ్ళొకళ్ళకు సాక్రిఫైస్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టమే. అండ్ అసలు విషయం మనం భరణిను లైక్ సుమన్ సాక్రిఫైస్ అయితే ఫ్యామిలీ వీక్ భరణి ఒప్పుకునేవాళ్ళు. మొన్నే వెళ్ళొచ్చాడు అండ్ ఆయన ఇంకా ఇంచుమించుగా దగ్గరికే వస్తుంది, ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు. అండ్ సుమన్ కోసం అయితే సుమన్ అంటే ఆయనకి మంచి అభిప్రాయమే ఉంది, కాబట్టి ఆయన అది మంచి బాండింగ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతో పెట్టి ఇక్కడ ఇమాన్యుయల్ కి గౌరవ్తో పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు రీతుకి ఆమెకి ఏమైనా సంజయ్ నాకు పవర్ ఉందా? చీరలు తీసేయమన్నారు. ఇప్పుడు ఆ చీరల విషయం ఎందుకు ఇమాన్యుయల్ కి పెట్టలేదు? వై రీతుకు పెట్టారు అంటే రీతుకి హెయిర్ కట్ చేయించుకున్న రీతు సంజన కోసం హెయిర్ చేస్తుంది. ఇప్పుడు సంజన ఫేవర్ రిటర్న్ చేసిన సంజన ఎలా ఫీల్ అవుద్దా అని అలా అని చూసారా? బట్ ఐ థింక్ ఇక్కడ రాంగ్ జోడీ వచ్చింది ఇమాన్యుయల్ కి. ఆ దివ్యకి సంబంధించింది ఏదైనా పెట్టి ఉండాల్సింది, బట్ ఐ థింక్ ఇమాన్యుయల్ కి రాంగ్ కనెక్షన్స్ ఇచ్చారు ఇక్కడ, అందుకనే అది ఫ్యూజుల్ అవుట్ అయిపోయి ఈ విషయం మాత్రం డెఫినెట్లీ ఒక ఇదిలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం చూసేసాం. అండ్ ఇంకో విషయం, రీతుది మాత్రం
రియల్ ఎమోషన్ ఈ రోజు మనం చూసాం అనిపిస్తుంది. నేనైతే ఆ ఎమోషన్ రియల్, బికాజ్ ఇట్స్ అబౌట్ హర్ లేట్ ఫాదర్. డెఫినెట్లీ ఆ ఎమోషన్ అయితే జెన్యున్ గా అనిపించింది. ఇంతవరకు చేసిన యూనో వాట్ ఎవర్ యూ కాల్ అది రియలా కాదా, బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ రియల్ అనిపించింది. అండ్ సంజన ఎంకరేజ్ చేయడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది. క్విక్ గా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేశాను ఇక్కడే హైలైట్స్ లో. అండ్ యూనో 36 years ago శివ రిలీజ్ అయింది, ఇప్పుడు రిలీజ్. అండ్ ట్రెండ్ సెట్ చేసిన సినిమా. అండ్ ఇక్కడ మార్నింగ్ 7 o'clock కి సంజన దొంగతనం చేసుకొని ఆ వాటర్ మిలన్ తినేసి అంత ఆకలి అవుతుంది ఆ మార్నింగ్ 7 o'clock లెగలగాని. భరణి అప్పుడే లెగుస్తాడు. అండ్ సాయి నిఖిల్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ ఐడియా ఎవరిది, సంజనాది అని అడుగుతున్నప్పుడు ఆమె ఆమె గురించి మీకు తెలుసు కదా. అండ్ సాయి మీకు ఏమంటాడంటే, మీరు మీరు బలైపోతున్నారు, పగవాడికి కూడా రావద్దు మీ కష్టాలు అన్నట్టు అంటాడు. అండ్ ఈ వీక్ నామినేషన్ పాయింట్స్ ఉన్నాయని అడుగుతా ఉంటాడు భరణి సాయిని. అండ్ తనూజ రీతు దివ్య గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ నామినేషన్ ఇచ్చేటప్పుడు కూడా భరణి సార్ వైపు చూస్తుంది అనేసి, అండ్ నా గురించి ఎందుకు అంత కక్ష అనేసి, అండ్ రీతు అంటది ఆమె నీకు షాడో లాగా ఉందనేసి వాళ్ళు అలా డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్ లో భరణి దివ్యకి ఒక డిస్కషన్ అయింది. దీని గురించి ఒక షార్ట్ వీడియో అయితే నేను చేస్తాను. చాలా 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 ఇది కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎంత జరిగినా కూడా భరణి నాకెవరు ముందు అంటే నువ్వే అంటాడు. తర్వాత ఎవరన్నా కదా అర్థం చేసుకోవాలంటాడు. ఎవరైనా నీ తర్వాతే అంటాడు. హౌస్ లోనే కాదు బయట కూడా మనకి ఇలాంటి ఈ రిలేషన్ ఉంటుంది అని దివ్య అంటుంది. అండ్ ఆమె చాలా ఏడటం వల్ల ఆమెను సపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటాడు. నేను స్ట్రాంగ్ అని నా దగ్గరికి మాట్లాడటానికి కూడా నైట్ అంతా భరణి నిద్రపోలేదంట. తను దివ్య గురించి ఆలోచుకుంటే దివ్య కూడా నిద్రపోలేదంట. ఇదేంటి నా మీద ఇంత అరిచేశారు, ఫస్ట్ టైం హౌస్ లో ఎవరి మీద రాలేదు, నా మీద ఎందుకు అరిచారని దివ్య కూడా నిద్రపోలేదంట. కొంచెం ఇంత ఫాస్ట్ గా వాళ్ళు ప్యాచప్ అయిపోవటం. అండ్ తనూజని మధ్యలో ఇది ఎక్కడో వీడియో ఎక్కడో చెప్తారు. అప్పుడు తనుజకి ఐ ఓపెనర్ అయ్యి ఇప్పటికే తనుజ అందులోంచి బయటపడి సార్ అంటుంది. భరణి నాన్న అని కూడా పిలవట్లేదు. ఇదంతా బానే ఉంది. అండ్ ఇక్కడ సాంగ్స్ అంతా వేస్తుంటారు. నేను ఇప్పుడు షో మీదకి వస్తారు. ఇదంతా ఫ్రైడే జరిగిన ఈవెంట్, ఫ్రైడే జరిగిన ఇష్యూస్ ఇవన్నీ ఇప్పుడు నాగ్ సార్ తీసుకొస్తారు. అండ్ శివాకి సంబంధించిన సాంగ్స్ వేస్తారు. అండ్ చాలా బాగా అప్పుడు దివ్యాకి ఇమాన్యుయల్కి ఇచ్చిన సాంగ్ అయితే ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఏ ఉంటుంది, లెస్ దాన్ ఏ మినిట్. అండ్ కళ్యాణ్ కి తనుజకి పర్వాలేదు, మంచి టైమే ఇచ్చారు. అండ్ డీమన్ పవన్ కి రీతుకి మాత్రం చాలా ఎక్కువ సేపు. ఇమాన్యుయల్ దిను దివ్యాది మాత్రం వెరీ షార్ట్. ఎంత క్రిస్ప్ గా ఓన్లీ 1 or 2 steps. అండ్ శివ ప్రమోషన్ కోసం అమల గారితో వస్తారు. అండ్ తర్వాత ఆర్జీవి వస్తాడు. అండ్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈవెన్ ఆమెని అడుగుతారు, అమల గారిని, అండ్ ఈవెన్ ఆర్జీవిని కూడా అడుగుతారు. సో దాని డీటెయిల్స్ లోకి అయితే నేను ఎక్కువ వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు హిట్ ఆర్ ఫ్లాప్ అని ఆల్రెడీ ఆడియన్స్ తో వచ్చేసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకి కంటెస్టెంట్స్ ముందు ప్రజెంట్ చేస్తారు. భరణి 35%. ఇదంతా నేను చేయట్లేదు. టాప్ మాత్రం సుమన్ శెట్టి గారు 100%. మరి ఈ ఓటింగ్ బయట ఆడియన్స్ ఎందుకు చేయట్లేదు చెప్పమ్మా? ఎందుకు చేయట్లేదు? వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఐడెంటిటీ ఏంటి ఆడియన్స్ అంటున్నారు. ఇది ఎంత జెన్యూనిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? దీంట్లో ఏమన్నా కల్పితం ఉందా, ఫ్యాబ్రికేటెడా ఇదంతా, దిస్ ఓటింగ్ అండ్ ఆల్ దట్? బట్ ఇది ఇస్ జెన్యూన్, మీరే కామెంట్ చేయాలి. అండ్ ఎనీవే ఇమాన్యుయల్ 95%. అండ్ నేను ఓన్లీ టాప్ 4-5 నేను చెప్తున్నాను. 93 మన తనుజ. అండ్ కళ్యాణ్ షాకింగ్. టాప్ 5 లో రీతు అండ్ ఆల్సో డీమన్. అసలు సంజన ఎక్కడ లేదు, సంజన ఎక్కడో వెళ్ళిపోయింది బాటమ్ లో. సంజన బాటమ్ లో వెళ్ళిపోవటం ఏంటి? వాళ్ళకంటే ఇదా ఇప్పుడు దివ్యాది ఓటింగ్ మన ప్రోమో చూపించినప్పుడు లేదు, దాన్ని ఎడిట్ చేసి మళ్ళా ఇప్పుడు చూపించాము మాత్రం దివ్య అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దివ్య
లైఫ్ బస్ స్టాండ్ అయిపోయింది, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది అంటారు చూడు, అలా అది చేసుకుంది అనమాట తను. తను చేసిన ఒక్క మిస్టేక్, అది తన మిస్టేక్ అని చెప్పలేము. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద షో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఒక స్ట్రాటజీ తను ప్లే చేసింది. బట్ దాన్ని మాత్రం ఆడియన్స్ లైక్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఇది చేసేసి తన తన ఇది ఏమంటారు, గ్రాఫ్ ని తను చాలా ఇదిగా పెట్టేసుకుంది. 27% హిట్ అంట, 73% ఫ్లాప్ అంట. అసలు ఒక రోజు ముందు వరకు తనది డిఫరెంట్ గా ఉంది, ఒక రోజు తర్వాత తనకి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక్కొక్కల బెనిఫిట్ గురించి ఇమాన్యుయల్ నేపి టాస్క్ కి, సపోర్టింగ్ కి అండ్ హ్యూమర్ కి 360 degrees లో నీ ఆట నీ కంట్రోల్లో ఉంది. చాలా అప్లాస్, చాలా అప్రిషియేట్ చేస్తారు, అది చాలా బాగుంది. అండ్ బట్ హీరో ఆఫ్ ద వీక్ మాత్రం సుమన్ శెట్టి 100%. ఇక్కడ ఏంటి అంటే చాలా టెరిఫిక్ గా ఆడావు సార్, వాడిన మాటలు టెరిఫిక్ గా. సీక్రెట్ టాస్క్ చాలా కష్టం అంట, టెరిఫిక్ గా ఆడావంట. అసలు ఈయన కోసం స్క్రిప్ట్ రాసేవాడికి దండం పెట్టుకోవాలి నిజంగా. ఆ ఎడిటర్ కి రాసే ఆయనకి ఆయన దండం పెట్టి రాసుకుంటూ కూడా ఆయన నవ్వుకుంటారేమో. సుమన్ శెట్టి గారిని నేను ఇక్కడ అస్సలు ఇది చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ లైక్ ఆయన గురించి నేనేం తక్కువగా మాట్లాడలే. బట్ స్టిల్ మనం ఆట చూసుకున్నప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు మరి ఇదంతా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ వాళ్ళు వచ్చి ఎవరో ముక్కు మొహం తేలిన వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ పెడితే అది ఎట్లా ఫెయిర్ గేమ్ అవుతుంది, అది ఎట్లా ఫెయిర్ గేమ్ అవుతుంది, ఫెయిర్ విన్నింగ్, ఫెయిర్ దిస్తుంది, ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. సో అయినా కానీ వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని రీచ్ అవ్వాలి, మీరు ఎలాగో అలా చేసుకొని అన్నట్టుగా బిగ్ బాస్ ఇదంతా పెడతాడేమో అనిపిస్తుంది. ఎనీవే హిట్ అంట, 100% హిట్ అంట. దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ మిస్టేక్ ఫ్రమ్ లైక్ సుమన్ శెట్టి గారి సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదంట. అండ్ అది డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు బర్నీ ఫ్యామిలీ వీక్ సేవ్ చేస్తే, బట్ సుమన్ శెట్టి ఒప్పుకోరు. దాట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అండ్ సెకండ్ ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, అది దక్కాలంటే బిగ్ బ్లెస్సింగ్ ని గౌరవ్ నుంచి తీసేసుకోవాలి. అది డెన్ ఏరియాలోకి వచ్చి చెప్తారు కాబట్టి గౌరవ్ కూడా తెలియదు. అండ్ డెసిషన్ నీదే అన్నప్పుడు వింటాను అనేస్తాడు. అండ్ పవర్ పోతుంది అన్నప్పుడు క్లారిటీ లేదా ఆయనకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆయన క్లారిటీ లేదా అది ఆయన పర్సనల్ విషయం, గౌరవ్ సంబంధించిన విషయం. ఆయన డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. అసలు ఇమాన్యుయల్ ఆ పవర్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. ఇమాన్యుయల్ దాన్ని వద్దు అని రిజెక్ట్ చేసి తను వచ్చేసి ఉంటే ఇమాన్యుయల్ గ్రాఫ్ ఐ థింక్ ఇప్పుడు 2 కాదు టాప్ లోకి వెళ్ళిపోయేవాడు. ఆల్రెడీ ఇమాన్యుయల్ సేఫ్ ఆడుతున్నాడు. కనీసం టాప్ ఈ ఓటింగ్ వేరు, బయట ఆడియన్స్ వేసే ఓటింగ్ వేరు. కాబట్టి ఇమాన్యుయల్ అసలు డెఫినెట్లీ విన్నర్ కాదంటున్నారు. ఈ ఒక్క థింగ్ తోటి ఐ థింక్ తనూజ డెఫినెట్లీ ఇంకొక మెట్ ఎక్కేసింది. ఇమాన్యుయల్ ఇక్కడ మాత్రం డెఫినెట్లీగా తను చిన్నగా చేసేసుకున్నాడు. ఐ థింక్ హీ జస్ట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఫన్ అంతే. నాకు తెలిసి అది తను చేసిన తప్పు, డెఫినెట్లీ తప్పు. అంత స్ట్రాంగ్ గా లేకుండా ఇవన్నిటికీ ఉంటాయని తెలిసి ఇంకో 5 weeks 6 weeks అయితే బయటకు వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఆ మెసేజ్ వినకపోతే అంత ప్రాబ్లం ఏం ఉండదు కదా. ఏముంటది ప్రాబ్లం? స్ట్రాంగ్ ఆయన డిమోటివ్ అయ్యాడా, లో అయిపోయాడా, ఆటలు పోతున్నాయా, హీస్ విన్నింగ్ డే బై డే. హీస్ టాస్క్ అన్నింటిలో విన్ అవుతున్నాడు. మంచి ఎంకరేజింగ్ ఉంది. బయట నుంచి ఎవరిని వచ్చినా ఆయనకి మంచి పాజిటివ్ వెళ్తున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవాడు పాజిటివ్ చెప్తున్నాడు. ఇదంతా జరుగుతున్నా కూడా ఇమాన్యుయల్ గౌరవ్ని ఇలా చేయటం మాత్రం నాకు నచ్చలేదు ఈ విషయంలో మాత్రం. అండ్ ఆమె ఏదో చెప్తుంది 5 years లవ్ అండ్ తండూరి చాయ్ ఇదంతా చెప్తా ఉంటారు. బట్ ఎందుకో నేను ఇగ్నోర్ చేసేసాను. అండ్ బయటకు వచ్చినాక వీళ్ళందరి గురించి సార్ మళ్ళా ఏమేం జరిగిందని అక్కడ ఏం జరిగింది, ఎవరెవరి పవర్స్ ఏంటి, ఎవరెవరు ఏం చేశారని చెప్తారు. అండ్ తనుజ 93% జన్ ఏరియా తీసుకొచ్చి ఆమెకి వాళ్ళ చెల్లికి ఇంకా 2 weeks లో పెళ్లి. అండ్ తర్వాత ఇంకేంటంటే ఆమె నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది, కళ్యాణ్ని కంటిన్యూస్ నామినేషన్ లో ఉంటాడు. ఈవెన్ కెప్టెన్ అయినా కానీ ఇమ్యూనిటీ ఉండదు. 2 weeks నామినేట్ డైరెక్ట్.
కళ్యాణ్ ఫస్ట్ యాక్చువల్ చెప్పాలంటే తనూజ ఒప్పుకోదు. ఆల్రెడీ తనుజ గురించి తనుజ ఒప్పుకోదు. నేను విన్ను, నాకు అవసరం లేదు, ఇమ్యూనిటీ లేదు, నేను అలా చేయలేను, తను వెళ్ళిపోతుంది. సో ఫోర్త్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ 2 weeks డైరెక్ట్ గా ఐ థింక్ ఆయనకు ఒక విష్ ఉంది. మటన్ చికెన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అండ్ కళ్యాణ్ నిఖిల్ ని 2 weeks డైరెక్ట్ నామినేట్ చేయాలి అంటే కళ్యాణ్ ఒప్పుకోడు. ఇంకా సెకండ్ చాయిస్ లో తనూజకి ఒక ఇంపార్టెంట్ అయినా ఫ్యామిలీ నుంచి అని చెప్తాడు. ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పినప్పుడు ఫ్యామిలీ అది మాత్రం రివీల్ చేయరు నాగార్జున గారు. అండ్ అక్కడ నామినేట్ అవుతానికి ఆయన రెడీ అయిపోతాడు. బట్ తనుజని పిలుస్తారు. తనుజ వద్దని చెప్తుంది. నేను చేస్తాను అంటాడు. బట్ ఎనీవే సంహౌ వాళ్ళిద్దరూ అక్కడికి క్లోజ్ అయిపోద్ది. ఏం చెయ్యరు. సో ఐ థింక్ ఇది కూడా పాజిటివ్ థింగే. డెఫినెట్లీ బోత్ తనూజకి పాజిటివ్ అండ్ కళ్యాణ్కి కూడా పాజిటివ్ థింగే. బట్ తనూజ కాకుండా ఆ ప్లేస్ లో దివ్య ఉన్న ఎనీబడి ఎల్స్ లైక్ ఉన్న హౌస్ లో ఉన్న గర్ల్స్ ఎవరున్నా, లేడీస్ ఎవరున్నా సరే ఈ పని కళ్యాణ్ చేసేవాడా? మీరేమంటారో కామెంట్ చేయండి. సో అది. అండ్ ఇక్కడ తర్వాత రీతు శారీస్ లోపల పెట్టాలి. వాళ్ళ ఫాదర్ షర్ట్ అంటే ఒప్పుకుంటది. నాకు మా నాన్న షర్టే కావాలని సంజన శారీస్ పెట్టేద్దామని చెప్పేస్తుంది. అండ్ మనకి ఫ్యామిలీ నుంచి ఫోటో ఉంది కానీ బట్ రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంది అంటే సరే షర్ట్ వచ్చింది నేను సార్ చెప్పినా సరే షర్ట్ కంటే ఫోటో చూడాలని చాలా అనుకుంటుంది. అది నేను చేద్దాం అనుకుంటా. మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు. నేను కళ్ళు మూసి మా ఫ్యామిలీ కనపడుతుంది. సో నాకు అది అవసరం లేదని చెప్తాడు. అండ్ మా ఫ్యామిలీ ఇచ్చేసినాక ఒప్పుకున్నాక వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాడు. ఫ్యామిలీ నన్ను రెస్పెక్ట్ చేయని అడిషనల్. ఇంకా సుమన్ అయిపోయింది. ఇదంతా అయిపోయినాక ఫైనల్ గా ఇమాన్యుయల్, కళ్యాణ్, గౌరవ్ కూర్చొని ఉంటారు. అందులో భాగంగా ఒక చిన్న ఒక వాయిస్ మెసేజ్ కోసం నా పవర్ తీసేస్తావా అని గౌరవ్ కొంచెం ఆయన ఇదే అవుతాడు, కోపం చేస్తాడు. బట్ కళ్యాణ్ చిన్నది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ద ఎమోషన్ ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్. హౌస్ లో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ లేకుండా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఏ చిన్న విషయమైన ఫ్యామిలీ నుంచి డెఫినెట్లీ వాళ్ళకి పెద్ద థింగే. ఆ విషయంలో ఇమాన్యుయల్ కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. కొంచెం కంట్రోల్లో ఉండుంటే బాగుండేది. హౌస్ లో ఇంత పెద్ద తరహాగా ఉన్నాడు. అగైన్ అండ్ అగైన్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళిపోతాం. బికాస్ ఆ విషయం మాత్రం నాకు మాత్రం అసలు నచ్చలేదు. ఎనీవే అండ్ ఇప్పుడు రాము దగ్గరకు వస్తే మాట్లాడుకుందాం. సాక్రిఫైస్ చేస్తున్నావు, ఆటలో గివప్ చేస్తున్నావు, వెళ్ళిపోదాం అనుకున్నావు, ఏం జరిగిందంటే నిలబడాలి కలపడాలి అని అంటాడు. నేను వెళ్ళిపోతాను సార్, ఆయన చెప్పేది ఒకటే వెళ్ళిపోతాను. సో ఎనీవే డోర్స్ ఓపెన్ అయిపోతాయి అండ్ గేట్స్ ఆర్ ఓపెన్ అండ్ యువర్ గేమ్ ఎండ్స్ హియర్. అంతే. ఇంకా భరణి షాక్ లో ఉంటాడు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి నుంచొని ఉంటాడు. సో తనూజ చాలా కన్విన్స్ చేస్తుంది అండ్ ఏడ్ చేస్తుంది. ఇక్కడ నాకు ఇంకోసారి తనూజ చాలా నచ్చేసింది. ఇంకోసారి తనూజ నాకు చాలా నచ్చింది. చాలా మంచిగా అనిపింది. ఈ విషయంలో మాత్రం అక్కడ రాము తోటి ఎంత చిన్నవాడిగానే చేసి ఉంటది. ఇదివరకు జరిగిన విషయం కూడా చాలా చిన్న చూపు చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, రాముని పట్టించుకోరు అది అని చెప్పినప్పుడు ఐ థింక్ చిన్నోడుగా ఆమె ఆ విధంగా బిహేవ్ చేసి ఉంటదేమో అనిపించింది. బట్ బయట స్టేజ్ మీదకి వెళ్తాడు. నా పేరెంట్స్ బాగా గుర్తుకొస్తుందని చెప్తాడు. ఏమీ లేదు రాము, బికాస్ దిస్ ఇస్ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిందని. అండ్ హౌస్ లో అందరిని పిలిచి హాయ్ అని చెప్పిస్తారు. అంతకంటే ఇంకేమీ ఉండదు. బికాస్ అదే ప్రీ ప్లాన్డ్ కాదు, ప్లాన్ చేసుకొని ఆయన కోసం క్వశ్చన్స్ కానీ బిగ్ బాంబ్ కానీ అండ్ రకరకాలు చెప్తారు కదా, మంచి వాళ్ళ ముగ్గురు, ఇదంతా పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అది చెప్పే అవకాశం అయితే లేదు. నాకు ఆ స్టేజ్ మీద ఎవిక్ట్ అయిపోయిన కంటెస్టెంట్స్ స్టేజ్ మీదకి వెళ్ళి రివీల్ చేస్తారు చూడు, అది నాకు ఆ సెగ్మెంట్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎవరెవరు ఏం చెప్తారా నేను చాలా వెయిట్ చేస్తుంటాను. బట్ ఆ అవకాశం రాముకి లేదు అండ్ ఏది కూడా చూపించలేకపోయారు. సో రాము ఎవిక్ట్ అయిపోతాడు. And this is it for today. This is all what happened. And please comment cheyandi and also subscribe cheyandi and please like cheyandi, support cheyandi. Thank you for watching my updates. This is Manjula.